కుల వ్యవస్థనే కాదు రిజర్వేషన్లను కూడా రద్దు చేయాలి అంటున్నారు ద్రోణం రాజు రవికుమార్. అలా చేస్తామంటే మందకృష్ణ మాటలు హర్షిస్తామంటున్నారు రవికుమార్. మందకృష్ణ వక్రీకరిస్తే అది చరిత్ర అయిపోతుందా అని కూడా రవికుమార్ అంటున్నారు. నిబద్ధత నిజాయితీకి అడ్రస్ బ్రాహ్మణులు అని రవికుమార్ అంటున్నారు. బ్రాహ్మణుల్లో కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. రాజకీయంగా కూడా బాగా వెనుకబడిన వర్గమే బ్రాహ్మణులు. కాశీలో బ్రాహ్మణులు పాచి పనులు కూడా చేస్తూ ఉంటారని కూడా రవికుమార్ అంటున్నారు. మందకృష్ణకు బ్రాహ్మణులపై ఎందుకు అంత అక్కసు అని కూడా ప్రశ్నిస్తున్నారు ఆయన. మందకృష్ణ చెప్పేదంతా తప్పు అని నిరూపిస్తామంటున్నారు. మందకృష్ణ సరేనంటే బ్రాహ్మణ పెద్దలతో చర్చకు వస్తామంటున్నారు ద్రోణం రాజు రవికుమార్. ఏదైతే మందకృష్ణ మాది గారు ఈరోజు గుంటూరు ప్రెస్ మీట్లో చెప్పినట్టు కుల వ్యవస్థను రద్దు చేయడం మేమందరం కూడా స్వాగతిస్తాం. కుల వ్యవస్థని రద్దు చేసి రిజర్వేషన్ వ్యవస్థ రద్దు చేస్తే మటుకు మేము స్వాగతిస్తాం. మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఇంకోటి చెప్తున్నారు ఆయన, అసలు క్రైస్తవ మతంని వ్యాప్తి చేసింది మేమే అని. మరి మేము వ్యాప్తి చేస్తే మీరెందుకు జాయిన్ అవుతున్నారు? మా బాటలో మీరెందుకు వస్తున్నారు? మీరు రాకూడదు కదా. మేము దుర్మార్గులం కదా, మేము మంచి వాళ్ళం కాదని చెప్తున్నారు కదా. మేము మీకు చెడు చేస్తున్నామని చెప్తున్నారు కదా. మేము ప్రచారం చేసిన మార్గంలో మీరెందుకు వచ్చారు? మేము ప్రచారం చేసామని మీరు చెప్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. మేము ప్రచారం చేస్తున్నాం. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో నిజంగా ఆ రోజు ఉన్నది బ్రాహ్మలే. ఒకప్పుడు బ్రాహ్మణుల యొక్క సంఖ్య రాజకీయంగా చాలా పెద్దది. నేడు వేలతో లెక్క పెట్టుకోవచ్చు. తెలంగాణలో 1, ఆంధ్రప్రదేశ్లో నిల్, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ జరుగుతున్న తమిళనాడులో నిల్. అలా చూసుకుంటూ పోతే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనకపడిపోయిన తరగతులు ఎవరైనా ఉన్నారంటే మేమే రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నాం. మేమే వితంతు ఉద్యమాల్లో మేమే ముందున్నాం. మేమే అన్నింటిలో ముందుండి సర్వనాశనం అయిపోయిన జాతి ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ జాతి ఒకటే. రండి, మేము చూపిస్తాం. ఢిల్లీలో ఎవరో నిన్న మాట్లాడుతున్నారు, రండి కాశ్మీర్ పండితులు పాకిదొడ్లు కడుగుతున్నారండి, పాకిదొడ్లు కడుగుతున్నారు, రండి మేము చూపిస్తాం. మీరు అంటున్నారు పూటకి గడవని వాళ్ళు, అన్నమో అనవలక్షణ అని ఏడ్చేవారు ఎంతమంది నిరుపేదలు ఉన్నారో రండి మేము చూపిస్తాం. మీరు ఏకలవ్యుడి గురించి చెప్తున్నారు, మరి రాముడి గురించి చెప్తున్నారు, మరి కృష్ణుడు బామర్ది అంటున్నారు. మీరంటే ఎటువంటి తప్పు ఉండదు, ఎటువంటి ఇది ఉండదు. మీరు వక్రీకరిస్తే చరిత్ర మేము రాస్తే మా యొక్క స్థితిగతులు మార్చుకునేందుకు మేమే రాసుకున్నాం. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మీరు చెప్పిన ప్రతి దానికి మేము ప్రతి అంశంలో మేము మీతో డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎక్కడైనా సరే మీరు పెట్టండి, మా పెద్దలు తీసుకొస్తాం, మీతో డిస్కస్ చేస్తాం. ఎప్పుడు కూడా మీ బాధ, మీ ఆవేశం, మీ ఆక్రోశం బ్రాహ్మణుల మీద ఎందుకు ఉంటుందో మాకు తెలియదు.